లంబాడీలకు కులదైవం సేవలాల్. అందుకనే లంబాడి సోదరులు ప్రతేడు మస్తు సంబరంగా గొలుసుకుంటారు. సేనా రామ్ రామ్ బాయ్ బియా జై సేవాలాల్ అనుకుంటా ఒకరికొకరు అలైబలై తీసుకుంటారు. ఇట్లా ఈ 7 సేవాలాల్ జయంతి పండుగ ఎక్కడెక్కడ ఎట్లెట్లా అయ్యిందో ఒకసారి చూద్దాం పార్. పట్టు పంచ కట్టుకొని భుజాన షెల్ల పట్టేసుకొని లంబాడ అక్క చెల్లెలతోని అలకటి స్టెప్పులు అదిరిపోయేటట్టు వేస్తుండు కదా మన మంత్రి పొన్నం ప్రభాకర్ సారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజు 285వ జయంతి ఉత్సవాలకు పోయిన కాడ ఇగో ఇట్ట స్టెప్పులు వేసిండు మంత్రి సారు. ఇక సారు వస్తున్నది తెలవంగానే ఎదురుగా పోయి షెల్లబట్ట కప్పి ఎదుర్కొన్నారు బంజారా సోదరులు. అటంక సేవాలాల్ సంబరాలల్లా గిట్ట స్టెప్పులు వేసి ఖుషి చేసిండు మంత్రి సారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి సారు సుతా జూబ్లీ హిల్స్ లో ఉన్న బంజారా భవనంకు పోయిండు. తలపాక కట్టుకొని మైక్ అందుకొని మాట్లాడుకుంటా సంత్ సేవాలాల్ జయంతిని ఆప్షనల్ హాలిడే కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మరి నిధుల విషయంలో ₹1 కోటి కేటాయించిండ్రు, సరిపోవడం లేదని మా బంజారా సోదరులు చెప్పిండ్రు. 1 కోటి కాదు ఇంకొక ₹1 కోటి జమ చేసి ₹2 కోట్ల సేవాలాల్ జయంతి ఉత్సవాలను జరపడానికి కేటాయిస్తుంది. ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. ఇట్ట బంజారా సోదరులకు అక్కలకు చెల్లెళ్లకు చెవుల తేనె పోసినంత సల్లడి మాట చెప్పిండు. సేవాలాల్ జయంతి పండుగకు 2 కోట్లు ఇస్తామని చెప్పిండు ముఖ్యమంత్రి సారు. ఈగిటు పట్నంలో ఉన్న తెలంగాణ భవనంలో కూడా కాల్ పార్టీలు సేవాలాల్ జయంతి వేడుకలను గట్టిగానే చేసుకున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ సారు మంది మార్బలాన్ని ఎంబడేసుకొని మాజీ మంత్రులను ఎమ్మెల్యేలను ఎంటబెట్టుకొని తెలంగాణ భవనానికి పోయి సేవాలాల్ ఫోటో కాడ పూలు పెట్టి నివాళులు అర్పించిండు. అంతేకాదు ఇగో ఇట్ట డోలు కొట్టి ఇట్టా సారు కొట్టుడే ఆలస్యం. సారు చేతులున్న షెల్తలు అందుకొని ఎంబటే సత్యవతి రాథోడ్ మేడం కూడా జరంతసేపు డోలు కొట్టింది. ఇగో ఇట్టా ఇగిటు గాంధీ భవనంలో కూడా సేవాలాల్ జయంతి వేడుకలు జోరుగా నడిచినాయి. గాంధీ భవనం ముంగట్నే భోగ బండారు కార్యాన్ని నడిపించారు లీడర్లు. ఇగటు పువ్వు పార్టీల ఆఫీసులో కూడా సేవాలాల్ మహారాజుకు పూల దండలేసి నివాళులు అర్పించారు పువ్వు పార్టీ లీడర్లంతా. తెలంగాణ పువ్వు పార్టీ పెబ్బ కిషన్ రెడ్డి సారే దగ్గరుండి కార్యాన్నంతా నడిపించిండు. పట్నాలల్లనే కాదుల్లో జిల్లాలల్లా ఊళ్ళల్లా కూడా జోరుగా చేసుకున్నారు సేవాలాల్ జయంతి ఉత్సవాలను. తండాలు వెనకబడిపోయినట్టు ఉండొద్దు, గొప్ప కావాలి. బంజారాలు కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి, అందట్ల సమానంగా ఉండాలి, నౌకర్లు చేయాలి, షెడల్ వాట్లకు దూరంగా ఉండాలని బుద్ధి మాటలు చెప్పిండు సేవాలాల్ మహారాజు. అట్టా జాతి మంచి కొరకు కొట్లాడినోడు కాబట్టే దేవుని లెక్కనే గొలుసుకుంటున్నారు బంజారాలు.